హైదరాబాద్లోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది. పటాన్చెరు, లింగంపల్లి, అర్సీపురం, అమీన్పూర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, కుకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. చెట్లు, హోర్డింగ్లు, పాత భవనాల కింద ఎవరూ నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది. అటు పటాన్చెరు, లింగంపల్లి, ఆర్సీపురం, అమీన్పూర్, గాజుల రామారం, ఆల్వాల్, కుకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారని కూడా చెప్పాలి. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయాన్ని కూడా తీసుకోవాలని అధికారులు సూచించిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఐఎండీ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా రానున్నటువంటి 2 గంటల పాటు ఈ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందంటూ కూడా ఐఎండీ రానున్న 2 గంటల్లో అని హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం హైదరాబాద్, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురుస్తుందని కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్లకు పైగా కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో కూడా తదుపరి 2 నుంచి 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో మాత్రం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజెంట్ మాత్రం హైదరాబాద్ నగరంలో ఆయా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ను కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కరెంట్ పోల్స్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే డెడికేటెడ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ వద్ద కావచ్చు, చెట్ల వద్ద ఉండకూడదంటూ కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక హైడ్రాకి కూడా సంప్రదింపులు చేయవచ్చు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎక్కడైతే మాన్యువల్స్ కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ సిబ్బందులు కూడా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ మాత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఒకసారి చూద్దాము. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణకు సంబంధించి చూస్తే మాత్రం ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు కూడా పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించిందనేది కూడా ఐఎండీ తెలపడం జరిగింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతంలో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా పనిచేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే 2 దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశం పైన కూడా సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజలు మాత్రం కొంత ఆచితూచి రోడ్డు మీద వెళ్లాలనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత వారం రోజుల్లో 4 వ్యక్తులు
కరెంట్ షాక్ తోటి కరెంట్ పోల్స్ పడటంతో కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. కొంత చెట్ల వద్ద కావచ్చు, కరెంట్ పోల్స్ వద్ద మాత్రం ఉండకూడదంటూ కూడా అటు ప్రభుత్వం కావచ్చు, ఐఎండీ కూడా సూచనలు జారీ చేస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదుపరి 3 రోజుల పాటు కూడా అటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపినటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందీప్. అంటే వంశకృష్ణ, అంటే ఇంకా వర్షం కురుస్తూనే ఉందా? ట్రాఫిక్ ఎలా ఉంది? ట్రాఫిక్ తగ్గింది అనుకోవచ్చా? ప్రజెంట్ మాత్రం హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగుతుంది. మనం చెప్తున్నటువంటి ఇందాక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే హైదరాబాద్ లోని ఏదైతే చెప్పుకున్నటువంటి ప్రాంతాలలో దాదాపుగా 2 నుంచి 3 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తోంది. తదుపరి మరో గంట పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుంది. మరో గంట పాటు వర్షాలు ఇదే విధంగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ వంశకృష్ణ.